అందరికీ నమస్కారం. నేను మీ నాయుడు ఎన్టీఎన్ న్యూస్ రిపోర్టర్ని, శృంగవరకోట నియోజకవర్గం. ఈరోజు మనం కృష్ణారావుపేట దగ్గర ఉన్నాము. ఇక్కడ రైవాడ్ నుంచి స్టీల్ ప్లాంట్కి వెళ్ళే కాలువ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏమైందంటే విశాఖపట్నం నుంచి దేవరాపల్లి వెళ్ళే రోడ్డు మార్గం మధ్యలో ఇక్కడ కాలువ దగ్గర పూర్తిగా కూడా దెబ్బతినేసింది. కాలువ వంతెన పూర్తిగా డామేజ్ అయ్యింది. ఈ డామేజ్ అయిన సందర్భంగా కారణంగా ఏంటంటే విశాఖ నుంచి దేవరాపల్లి వెళ్ళే బస్సులు ఇక్కడ కృష్ణారావుపేట దగ్గరే వెనకమోహం పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జి దాటి వెళ్ళట్లేదు అవతల వైపు. చాలా మంది దీని కారణంగా పిల్లలు, చదువుకునే పిల్లలు, విద్యార్థులు కూడా, అలాగే గర్భిణీ స్త్రీలు చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకి చుట్టుపక్కల ప్రాంతాల వారు, గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. రీసెంట్ గా కొద్ది రోజుల క్రితం మనకి ఇక్కడ మన విశాఖ మేయర్ పిల్ల శ్రీనివాసరావు గారు, అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బండారు సత్యనారాయణ గారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఇంకా ఇప్పటికి వచ్చి కూడా ఇంకా ఇక్కడ పనులు అయితే ప్రారంభం అవ్వలేదు. ఇది ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుని వేరం కంప్లీట్ చేయవలసిందిగా ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా, ప్రయాణికులు కూడా కోరుకుంటున్నారు. కాలువ బ్రిడ్జి 3 నెలలు 4 నెలల క్రితం పడిపోయిందండి. ఇక్కడ వచ్చే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 12 బస్సు, అరగంటకు ఒక బస్సు, 10 నిమిషాలకు బస్సు ఉండేది. ఈ బ్రిడ్జి పడిన కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడితే ఇక్కడ కృష్ణారావుపేట వరకు వచ్చి ఆగిపోతుంది, దేవరపల్లి వెళ్ళట్లేదు. ఈ వెళ్ళిన కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. వెళ్ళే కాలేజ్ స్టూడెంట్స్ కానీ, మెడికల్ గా పనిచేసేవారు ఎవరైనా సరే ఇంతవరకు వచ్చి ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. త్వరగా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ బ్రిడ్జి ఎంత త్వరగా చేస్తారో అంత విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మనం ఇప్పుడు ఈ రైవాడ కాలువ సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్ గారు మనతోటే ఉన్నారు. ఆయన మాటల్లో ఈ మరమ్మతుల కోసం ఒకసారి మాట్లాడతాను. సార్, నిన్నే మా ఏఈ గారు వచ్చారండి. వచ్చి చూశారు. చూసి పక్క నుంచి డైవర్షన్ ఇవ్వడానికని ప్లాన్ చేశారు. ఎప్పుడు అంటే ఆల్రెడీ శంకుస్థాపన చేశారు కదా, అంటే ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు సార్? వర్క్ అంటే మరి పెద్దల నిర్ణయం కదండి. మాకు తెలిసిన విషయం అయితే నిన్న వచ్చి డైవర్షన్ ఇవ్వడానికైనా ప్లాన్ చేశారు. ఈవేళ రేపట్లో వచ్చి డైవర్షన్ చేస్తారు. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది మరి మెసేజ్ మరి నాకు తెలియదండి. కానీ ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసి ఎన్ని రోజులు అవుతుందండి? 23 చేశారండి. ఈ నెల అండి? కిందటి నెల 23 తారీఖు. ఇంకా ఎప్పటికి ఇది ప్రారంభిస్తారంటే ఇంకా మీకు కూడా తెలియదు. మరి పెద్దలు ఏది చెప్తే మాకు తెలిసిన మెసేజ్ని బట్టి మరి నిన్నే వచ్చి చూసి వెళ్ళారు. అంతకుముందు ఎస్సీ గారు వచ్చారండి. అంతకుముందు మామూలు ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చినప్పుడు మా ఈ గారు, డిఈ గారు అందరూ ఉన్నారు. అది సార్. ఓకే సార్. ఇప్పటికి ఈ కాలువ అదే మున్సిపాలిటీకి చెందింది కాకపోయింది, అలాగే విజయనగరం జిల్లాకి చెందింది కాకపోయింది, అలాగే విశాఖ జిల్లా కూడా చెందింది కాకపోయింది. ఇప్పుడు ప్రయాణం చేయాలంటే అతి కష్టం మీద ఉదయాన్ని బయలుదేరామంటే సాయంత్రం ఇంటికి రావడం చాలా కష్టం అయిపోతుంది. ఈ ప్రభుత్వం అయినా అవనవచ్చు, లేకపోతే ఈ జిల్లా ఎమ్మెల్యేలైనా కావచ్చు, ప్రతి ఒక్కరైనా స్పందించండి. ఈ ప్రజలు ఓట్లసి వచ్చేటప్పటికి అందరూ వచ్చి నాకు ఓటయ్యమ్మా, నాకు ఓటయ్యమ్మా, నేను మీకు సేవలో ఉంటాను అని అందరూ అంటారు. ఆ టైంకి వచ్చేటప్పటికి ఇప్పుడు 3 నెలలు పొద్దు అయిందండి. ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా కష్టం అయిపోతుంది. పిల్లలు కాలేజీలకు వెళ్ళాలన్నా, లేదంటే ఒక రైతు వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా, లేదా ఉద్యోగస్తులు రావాలన్నా, ఎవరికైనా పోనీ బాగోని మనుషులు కావనియు, ముసలి కావనియు, వయసు కావనియు, చిన్నపిల్లలు కావని, ఎవరికైనా చాలా కష్టంగా ఉందండి. ప్రభుత్వమైనా స్పందించండి, లేదంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదంటే ఎవరైనా స్పందించి దీనికి ఒక చర్య తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.